22 ఏప్రిల్ 2025 కాశ్మీర్లోని ఫల్గామ్. ఇది ఒక అందమైన ప్లేస్. చాలా మంది విజిటర్లు ఇక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ ఇలాంటి ఈ ప్లేస్ లో 22 ఏప్రిల్ న చాలా ఘోరమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. అది 2:30 PM అండ్ అక్కడ అందరు టూరిస్టులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సీనరీని అండ్ అందరు చూస్తున్నారు. అండ్ చాలా రద్దీగా ఉంది. సడన్ గా అక్కడికి పక్కనే ఉన్న ఫారెస్ట్ లో నుంచి ఒక 4 దాకా మనుషులు వచ్చారు. అండ్ వాళ్ళు ఆర్మీ డ్రెస్సుల్లో ఉన్నారంట. అండ్ వచ్చి రాగానే అందరినీ మీ ఐడి కార్డులు చూపించండి అని చెప్తున్నారంట. దాంతో అందరూ ఐడి కార్డులు చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడే మన ఇండియన్ నేవీ ఆఫీసర్ అయిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ గారు కూడా ఉన్నారు. 6 రోజుల ముందే పెళ్ళైందంట అండ్ హనీమూన్ కోసం అక్కడికి వెళ్ళారు. అయితే వినయ్ నర్వాల్ గారిని కూడా ఐడి కార్డ్ చూపించమనంటే ఆయన ఐడి కార్డ్ తీస్తూ ఉండగా అతని ప్యాంట్ లాగి అతను హిందువా కాదా అని తెలుసుకున్న తరువాతే చంపేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇదే విషయాన్ని వాళ్ళ వైఫ్ తో కూడా చెప్పారు. అండ్ ఇదే కాదు, చాలా మంది బాధితులు ఉన్నారు. తన కొడుకు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడని చెప్పి వెళ్ళిన ఫ్యామిలీ కూడా విక్టిమ్ అయింది. ఇప్పటి వరకు 28 మందిని చంపేశారంట. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అందరు మొగాలని చంపేశారంట అండ్ హిందువుల్ని చంపేశారంట. అండ్ అది కూడా ప్యాంట్లు కిందికి లాగి మరి కన్ఫర్మ్ చేసుకుని చంపేశారంట. చాలా మంది టూరిస్టులు ఈ గన్ సౌండ్స్ ను విని టెంట్లలోకి వెళ్లి దాక్కున్నా గానీ ఆ టెంట్లలో నుంచి బయటకు రప్పించి మరి వాళ్ళతో మాట్లాడుతూనే చంపేశారంట. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారం అక్కడ 28 మంది చనిపోయారంట అండ్ చాలా మందికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి. అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే మన ఇండియన్ ఆర్మీ కూడా డ్యూటీలో దిగింది అండ్ ఇద్దరిని ఇప్పటి వరకే చంపేశారు కూడా. కానీ ఇక్కడ ప్రాబ్లం టెర్రరిజంతో పక్కనున్న పాకిస్తాన్ తో కాదు, నిజంగా చెప్తున్నా ఇండియాలో ఉన్న వాళ్ళతో. నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పటికే మన సొసైటీ కులాలు మతాలు అనే గోడలు కట్టుకుంటూ చాలా దిగజారిపోయింది. రీసెంట్ గానే ఒక 2 రోజుల ముందే చూసాను నేను బెంగళూరులో ఒక డిఫెన్స్ ఆఫీసర్ అతన్ని కూడా తీవ్రంగా కొట్టారు. కారణం ఏంటో తెలుసా? అతను బెంగళూరులోని భాష మాట్లాడడానికి. అండ్ ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ప్రాబ్లం టెర్రరిస్టులతోనో లేదా పక్కనున్న పాకిస్తాన్ తోనో కాదు, మనతోనే. అండ్ ఒక డెవలపింగ్ కంట్రీకి అండ్ డెవలప్డ్ కంట్రీకి ఉన్న తేడానే ఇది. మనిషిని మనిషిగా చూసినప్పుడే ఆ దేశం డెవలప్ అవుతుంది. అండ్ మన దేశం బాగుపడాలంటే ముందు ప్రజల మైండ్ సెట్ మారాలి. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ఇలాంటి టెర్రరిస్టులు వందల్లో తయారవుతారు. మన దేశానికి స్వతంత్రం తెచ్చిన పెద్దలు కూడా మన దేశం ఇలా అయిపోతుంటే అస్సలు చూసేవారు కాదు. ఇప్పటికైనా మనం మారాలి.